ఇవాళ నా బిడ్డలకు నేను సిగ్గుచేటయ్యానా? నేను మీకు సిగ్గుచేటైతే మీరు నాకు గర్వకారణంగా బ్రతకండిరా. ఒక్క పూట సినిమాకి 2000 రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు. అప్పుడు ఏమైంది నీకు ఈ ఆలోచన? ఏదో కుక్క పిల్ల కోసం 6000 రూపాయలు ఖర్చు పెట్టావు కదే, అప్పుడు ఏమైంది నీకు ఈ తెలివి? ఆయన నీకేం లేకపోయా, రత్నాల 3 బిడ్డలు ఉన్నారు. ఎవరున్నా ఈ రోజులు జరిగిపోతాయి. నాకంత తీరుబడి ఎక్కడ ఉంది? రాత్రి మగళ్ళు బిజినెస్ చేయాలి, కావాలంటే రాజు దగ్గర ఉండమని. అమ్మమ్మమ్మమ్మ, భార్యాభర్తలను విడదీయడం మహాపాపం. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిందని. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళతాను? బిడ్డలు పొమ్మన్నట్టే భర్త పొమ్మంటే ఇక కట్టిన తాళికి విలువే ఉంది. నేనేదో ఇండిపెండెంట్ గా వ్యాపారం చేద్దాం అనుకుంటుంటే పెట్టుబడికే మోసం వచ్చింది. నేను సుబ్బయ్య గారు అబ్బాయి ఒక రోజులో పాపరైపోయాడని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు. ఇవాళ నా బిడ్డలకు నేను సిగ్గుచేటయ్యానా? నాయనా చంద్రం, నువ్వు ఈ మాటనందుకు నాకు బాధ లేదు. నేను మీకు సిగ్గుచేటైతే మీరు నాకు గర్వకారణంగా బ్రతకండిరా. బతకాల్సిందే, ఏం పెట్టుకుని బతకాలి? నేను మీకు ఏం లోపం చేశానురా? జోదవాడానా? జల్సాలు ఖర్చు పెట్టానా? లక్షాధికారి బిడ్డల్ని కోటీశ్వరులు చేయదలుచుకున్నాను. పెద్ద ఎత్తున వ్యాపారం సాగించాను. గ్రహచారం చాలేదు. బాబు గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందేం జరగాలో ఆలోచించండి. ఇలా ఊసే పట్టించుకోరే, పైగా గుణపాల లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు. అవును, ఆశిస్తేనే తండ్రి, తెచ్చి పోస్తేనే భర్త. ఇలాంటి సోమరపతుల మూలనే దేశంలో తగడిపోతుంది. దేశం గురించి ధర్మపన్నాలు మనకెందుకు? రేపు పొద్దున పిల్లలకి గతేం కావాలి? ఇప్పుడు నీకు బెంగ పట్టుకుంది. మంచిలాగా డబ్బు ఖర్చు పెట్టావే, అప్పుడు రావాల్సిందే నీకు ఈ ఆలోచన. ఒక్క పూట సినిమాకి 2000 రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు, అప్పుడు ఏమైంది నీకు ఈ ఆలోచన? సోడా షాపుకి 100 అడుగు పెట్టాడే నీ రెండవ కొడుకు, అప్పుడు ఏమైంది నీకు ఈ తెలివి? ఏదో కుక్క పిల్ల కోసం 6000 రూపాయలు ఖర్చు పెట్టావు కదే, అప్పుడు ఏమైంది నీకు ఈ తెలివి? ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం, ఇప్పుడు లేదు కాబట్టి అఘోరించండి. ఇంతకన్నా మీరేమంటారు? ఏమన్నా అంటానే? ఏమన్నా అంటారు? నాలుగు కాయ కష్టం చేసి డబ్బు కూడబెట్టమంటారు. రే బీకామానస్, ఇందా దీనిలో ఆస్తి ఎంతో, అప్పులెన్నో, అన్ని వివరాలు ఉన్నాయి. దీన్ని తీసుకుని దక్షత ఉంటే గట్టెక్కించు. నాకొద్దు. ఆస్తి 6 లక్షలు, అప్పు 16 లక్షలు అని ఈ ఇల్లు, వాకిలి, ఫర్నిచర్ అంతా ఆమె అప్పు తీరు. శారదా, ఎంత దీవాలు తీసినా 1 లక్ష రూపాయలు దాచే ఉంచాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పేరు నెల సేవింగ్స్ బ్యాంక్ లో వేస్తూనే ఉన్నాను. గుడ్డిలో ఈ మాత్రమైన ముందు చూపుంది. పిల్లల ముగ్గురు సంతకాలు పెట్టిస్తే ఆ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేస్తాను. చేసిన వ్యాపారం చాలు. మా పేరునున్న డబ్బు ముట్టుకోవడానికి వెళ్ళేది. మేము సంతకాలు పెట్టాం. మా డబ్బు మాకు పారేస్తే మా బతుకుని మేము బతుకుతాం. ఇన్ని మెతుకులు తింటూ. రే, మీకు డబ్బే కానీ తండ్రి ఎక్కలేదన్నమాట. చెప్పండి, తండ్రి కావాలో డబ్బు కావాలో? తండ్రి ప్రాణం ఇచ్చిన వాడే, కానీ డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్త పోతుంది. అవును బాబు, మాయదారి డబ్బు కోసం మమకారాలు పెంచుకుంటారా? కష్టకాలంలో తండ్రిని ఆదుకోవటం మీ ధర్మం నాయన. గోపాలం, ఒకరి దయాధర్మాలపై బ్రతికే నీచ స్థితికి నేను ఇంకా రాలేదయ్యా. కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చాను, ఇంతటి వాడయ్యా. మళ్ళీ ఏ దూరదేశం పోతాను, జీవితం మొదలెడతాను. ఎవరొద్దన్నారు? ముందు మా డబ్బు మాకు ఇవ్వాలి. నా పేరు ఎంతుంది? ఏ బ్యాంకులో? మగవాళ్ళకి ఎంత ఇస్తారో నాకు అంతే ఇవ్వాలి. ఎవరి పేరెంతుందో అంతే ప్రాప్తి. గోపాలం, వీళ్ళు నా వ్యాపార సమస్యలు ఎలాగో తీర్చలేదు, నువ్వే కొనుక్కోవాలి. చంద్రం పేర 50,000 ఉన్నాయి, అవి వాడికి. రేపే ఆ డబ్బు బిజినెస్ లో పెట్టి లక్షలు సంపాదిస్తాను. రాజు పేర 25,000 ఉన్నాయి, ఏడాదిలోనే రెట్టింపు చేస్తాను. కల్పన పేర 25,000 ఉన్నాయి, అవి వాళ్ళ అమ్మకి. వద్దు నాన్న, వద్దు. చంద్రానికి ఇవ్వు, వ్యాపారంలో పెడతాడు. అమ్మకిస్తే కర్పూరంలో ఖర్చు పెట్టేస్తుంది. సరే, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నా బాధ్యత తీరిపోయింది. ఏమండి, నాకేం మిగిల్చలేదా? నీకోసం నేను మిగిలినాను కదే కాదు. ఆయన నీకేం లేకపోయా, రత్నాల 3 బిడ్డలు ఉన్నారు. ఎవరిద్దరున్నా ఈ రోజులు జరిగిపోతాయి. చంద్రుని పూల్లో పెట్టి పూజించుకుంటాడు. నాకంత తీరుబడి ఎక్కడ ఉంది? రాత్రి మగళ్ళు బిజినెస్ చేయాలి, కావాలంటే రాజు దగ్గర ఉండమని. అమ్మమ్మమ్మమ్మ, భార్యాభర్తలను విడదీయడం మహాపాపం. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర. అయినా తల్లెవరు, తండ్రెవరు, తనయుడెవరు? మీరు కొడుకులు కాదురా, రాక్షసులు. కోడలు రాగానే తల్లిని తండ్రిని కొడుకులు దూరం చేస్తారని విన్నాను, కానీ మీరు చేతికి 4 డబ్బులు రాగానే తల్లిని దూరం చేస్తున్నారు. ఇంకా నాకు కొడుకైనా కూతురైనా కల్పని దాని దగ్గరే ఉంటాను. అమ్మా,
నీకు పుణ్యం ఉంటుంది. నా దగ్గర వద్దు, నేను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిందాన్ని. ఈ జన్మలో పుట్టవలసిన బిడ్డలు కాదు, ఏ జన్మలో చేసుకున్న పాపాలు. ఏమండి ఏమండి మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఏ గంగలో దూకమంటారు చెప్పండి. అంత అవసరమే వచ్చిందమ్మా. కన్న బిడ్డలు కాదు పొమ్మన్నా నీ ఉప్పు తిన్న ఆశ్రితంలో నేను బ్రతికే ఉన్నానుగా. మన ఇంటికి పదండి పదండి బాబు. వద్దులే గోపాల్, నీ విశ్వాసం నాకు బాగా తెలుసు. ఆ సమస్యల్ని పరిష్కరించి ఇవ్వవలసిన అప్పులు ఇచ్చేసి నా మానం కాపాడు బాబు. నా బిడ్డల్లో కంట కనిపెట్టుంది. రుణం తీరిపోయింది గోపాలం. పరాయి పంచులో తల దాచుకోమని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెరిదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళతాను? బిడ్డలు పొమ్మన్నట్టే భర్త పొమ్మంటే ఇక కట్టిన తాళికి విలువే ఉంది. కట్టుకున్న భార్యను పోషించగల శక్తి ఇంకా నాలో చావలేదు. వెళ్ళిపోతున్నారా బాబు? ఏం చేస్తాం గంగయ్య, పూలు అమ్ముకున్న ఊళ్ళో కట్టెలు అమ్ముకోలేము కదా. ఎక్కడో చోట ఎలాగైనా బతకాలిగా. అంత మాట అనకండి బాబు. ఎంతకాలం మీ ఉప్పు తిన్నాను, కాయ కష్టం చేసైనా మిమ్మల్ని పోషించుకుంటాను. కలో గింజం అంతా కలిసి తాగుదాం. మీరు వెళ్ళదు బాబు. శారదా, అంతాస్తి పోయిన తర్వాత ఈ బంగారం మాత్రం ఉండమని నేను తెలుస్తుంది. పాపం గంగయ్యకి ఏ హోటల్లో పెట్టు బతుకుతాడు బాబు. నవమాసాలు మూసి కనిపించిన బిడ్డల కన్నా నువ్వేనయ్యు గంగయ్య. కలో గింజో కలిసి తాగుదాం రమ్మన్నా. అవును గంగయ్య, ఇంతకాలం మా కడుపుండా తిండి పెట్టావు. ఈ విధంగానే నా నీ రుణం తీర్చుకొని గంగని కాస్త కనిపెట్టింది. అలాగే బాబు. ఆ మాట నీకు అనడానికి అర్హత లేదు. 4 డబ్బులు చేతికి రాగానే తల్లిని తండ్రిని వెళ్ళగొట్టిన నీకు అమ్మాయిని పిలవడానికి సిగ్గులేదక్క. శభాష్, ఇన్నాళ్లకు తల్లి చేయవలసిన పని చేశావు శారద. ఈ శుభ సమయం కోసమే ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇక మన బిడ్డల భవిష్యత్తుకి ఏ కొరత లేదు. నిజమే, మీరు కళ్ళు తెరిపించారు. ఇంకా భయం లేదు. చూడండి, దేవుడు లాంటి మీ నాన్నగారిని చూడండి. మీరు మిమ్మల్ని కన్నా నేను పరివర్తన చెందాలని ఇన్ని కష్టాలు పడ్డారు. అష్టైశ్వర్యాలు ఉండి కూడా అజ్ఞాతవాసం చేశారు. మనం పచ్చగా ఉన్ననాడు నయాలు చెప్తే వినలేదని మీకోసం నా కోసం ఇంత నాటకం ఆడారు. నాటకం? అవును, ఆనాడు నాన్నగారు దీన్ని మీకు ఇవ్వబోతే ఆస్తి 6 లక్షలు, అప్పులు 16 లక్షలు అని వద్దన్నారు. పెట్టి తెరిచి చూసుంటే బాబు గారి వ్యాపారం దివాలా తీసిందో, రెట్టింపు లాభాలు గడిస్తుందో తెలిసిండేది. ఇందండి, నాకెందుకు? పుచ్చుకో. అందులో 25 లక్షల ఆస్తి వివరాలు ఉన్నాయి. బుద్ధిమంతులయ్యారు గనక ముగ్గురు పంచుకోండి. వద్దు నాన్న, మాకు ఇంకా ఏ ఆస్తి వద్దు. డబ్బు కన్నా విలువైందేదో తెలుసుకున్నా. నాన్న, ఇవాళ మాకు విలువైనది డబ్బు కాదు, మీరు మీ హితబోధలే. ఆ నిత్య సత్యాలు తెలుసుకుంటే అందరూ బాగుపడతారు. అజ్ఞానంలో మీరు చేసిన అపచారాలకు మన్నించండి నాన్న. ఆగండి, నాకు కాదు, అతనికి, గోపాలానికి మీరు క్షమాపణ చెప్పుకోండి. గోపాలం గారు, మీలాంటి ఆప్తులు దొరకటం మా అదృష్టం. పశ్చాత్తాపమే మనుషుల్ని పవిత్రుల్ని చేస్తుంది. మీ ఉప్పు తిన్నాను, మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడం నా కర్తవ్యం. గోపాలం గారు, మా కుటుంబానికి మీరు చేసిన మీ కుటుంబానికి చేతులెత్తి. అలా కాదురా, ఆ 2 చేతులతో ఎడాపెడా చెంపలు వాయించుకో. చంద్రం కల్పన చేసిన తప్పులు క్షమించవచ్చు కానీ నువ్వు చేసిన ద్రోహం మాత్రం క్షమించరాని. నేనా?
నేను వీళ్ళకి ఏం ద్రోహం చేశాను నాన్న? వాడకు కాదు, ఈ అమ్మాయికి. కాదు, నువ్వు ఒక్కడమే కాదు, నేను కల్పన కూడా ఈ అమ్మాయికి అన్యాయం చేశాం. కల్పన ఉద్యోగం చేయించింది, నువ్వు తీరని అన్యాయం చేసి ఈ అమ్మాయిని విడిచిపెట్టు. నేను ప్రసూతి కేంద్రంలో ప్రవేశం లేకుండా చేశాను. ఈ అబ్బాయి గురువు వెళ్ళిన ప్రతి చోట మన వల్లనే అపకారం జరిగింది. అయినా ఉత్తమురాలు గనక పల్లెత్తు మాట్లాడకుండా బాధలన్నీ భరించింది. నాన్న, తెలిసో తెలియకో ధనమదాంధత వల్ల ఎన్ని కుటుంబాల్లోని వ్యక్తులు ఇలా ఎంతమందికి అపకారం చేస్తున్నారు. అది తెలుసుకుని తప్పు దిద్దుకుంటే చాలు. దిద్దుకుంటున్నాను నాన్న, దిద్దుకుంటున్నాను. ఆనాడు పిరికితనం వల్ల వదిలిపెట్టిన నా బాధ్యతను ఈరోజు ధైర్యంగా స్వీకరిస్తున్నాను. కనుక నన్ను క్షమించవు. నిజం తెలియక పశువులా ప్రవర్తించాను, అనవసరంగా నేను కొట్టాను, నన్ను క్షమించు. పర్వాలేదులేని బావగారు, అయినా నేను తిరిగి కొట్టదలుచుకుంటే మీరు ఏదో మా చెల్లెలు ఉసూరమంటుందని లొంగిపోయారు. ఇంతకీ మేనల్లుడా మేనకోడలా? మేనకోడలు, తెలుసు ఆడబిడ్డ, ఇంటికి లక్ష్మి. అవును, లక్ష్మే బాబు. లక్ష్మీ నివాసానికి లక్ష్మి వచ్చింది.